శ్రీమాత్రే నమ. వ్యాస భగవాన్ విరచిత శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేసిన దాన్ని, ఆ పురాణ గ్రంథాన్ని చదువుతున్నాం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథలను తెలియజేస్తున్నారు. వ్యాస భగవానుడు జనమేజయుడి దగ్గరికి వచ్చి అతని సందేహాలన్నీ తీరుస్తున్నారు. దేవి మహాత్యాన్ని వివరిస్తున్నారు. మహిషాసురుడు ఎవరు అనంటే వ్యాస భగవానుడు జనమేజయునికి మహిషాసురుడి గురించి చెప్పి మహిషాసురుడి తపశ్శక్తిని గురించి తెలియచేసి, మహిషాసురుడు దేవతల మీద దండయాత్ర చేశాడు, దేవతలందరినీ ఓడించారు, ఎలాగైతేనే ఘోర సంగ్రామంలో 100 ఏళ్ల పాటు దేవతలని మీద యుద్ధం చేసి విజయం సాధించి తన కోరిక తీర్చుకున్నాడు, ఇంద్ర పదవిని చేజిక్కించుకున్నాడు. దేవతలందరూ పాపం స్వర్గాన్ని వదిలిపెట్టి కాందిశీకులై ఏటటో వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలలో, గుహల్లో, అడవుల్లో తలదాచుకుని కాలక్షేపం చేస్తున్నారు అని జనమేజయునికి వ్యాస భగవానుడు చెప్తూ మహిషాసుర సంహారం గురించి దేవతల వ్యూహరచనని కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా దేవతలందరూ ఒక్కొక్కళ్ళే నెమ్మదిగా బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. చతుర్ముఖుణ్ణి పలు విధాల స్తుతించారు. ఇదేమి విడ్డూరమో విరించి, దేవతల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నారు? మేమంతా కొండలు కోనలు పట్టి బతుకు జీవుడా అని కాలక్షేపం చేస్తుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? మీరు మా తండ్రి కదా, మేమంతా మీ బిడ్డలం. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడడం తండ్రి యొక్క బాధ్యత కదా. అలాంటిది ఏ అపరాధము లేకుండా ఇలా అన్యాయం అయిపోయాము. మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవడం మీకు భావ్యమా చెప్పండి అని దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆ మహిషాసురుడు స్వర్గం ఆక్రమించాడు, యజ్ఞాలలో హవిర్భాగాలన్నీ తీసుకుంటున్నాడు, దిక్పాలకులుగా తన వాళ్ళందరినీ నియమించాడు, దేవతలకు అనిపిస్తే చాలు చావగొడుతున్నాడు, లేదా తన కింద ఊడికం చేయించుకుంటున్నాడు, పారిజాత కుసుమాలను తను వాడుకుంటున్నాడు, కామధేనువు పాలను కడుపారా సేవిస్తున్నాడు. ఇవన్నీ మీకు తెలుసు, ఎందుకు మరి మౌనంగా ఊరుకున్నారు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరు తప్ప మాకు రక్షకులు ఎవరున్నారు? ఏదో ఒకటి చెయ్యండి, మమ్మల్ని రక్షించండి. మేము ఏం చేయాలో మాకు గత్యంతరం తోచడం లేదు అని దీన వదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనసు కరిగిపోయింది. మెల్లగా ఓదార్పుగా బదులు పలికాడు. బ్రహ్మదేవుడు దేవతలతో అంటున్నారు, దేవతలారా, నాకంతా తెలుసు, మీరు పడుతున్న బాధలు ఎరుగుదును, కానీ ఏం చేస్తాను చెప్పండి. వాడేమో వరదర్పితుడు, పురుషుల చేతిలో వాడికి చావులేదు, స్త్రీ వధ్యుడు, స్త్రీనే చంపాలి. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి, అందరం కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని అడుగుదాం, బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరితో పాటు వెళ్ళారు. పరమేశ్వరుడు దివ్య దృష్టితో వీళ్ళు వస్తున్నారని తెలుసుకొని ఎదురు వచ్చి ఆహ్వానించారు. పరస్పరం కుశలాలు అయిపోయాక మహిషాసురుడి దురాగతాలన్నీ అడిగి తెలుసుకున్నాడు శంకరుడు. శివ, నువ్వే సమర్థుడివి, దేవతలను కాపాడాలి, ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడు నవ్వాడు, విరించి, మహిషాసురుడికి వరం ఇచ్చింది ఎవరు? నువ్వు. ఇంత అనర్థం తెచ్చిపెట్టింది మీరు. ఇంకా కర్తవ్యం ఏంటి అని ఎలా కాపాడాలని నన్ను అడుగుతున్నావు? చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చేయగలను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుందో వెతకండి. నీ ఇల్లాలు నా ఇల్లాలు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శచీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి శ్రీ మహావిష్ణుమూర్తిని, ఆయన్ని ప్రేరేపిద్దాం.
అతను బుద్ధిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు కదా, మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్తాడు. నడవండి, ఇప్పుడే వెళ్దాం అని మొత్తం దేవతలందరూ బ్రహ్మగారితో కలిసి, పరమేశ్వరుడితో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి బయలుదేరారు. శుభశకునాలు కనిపించాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిల రావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ విశదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుంది అని అందరి మనసులకు అనిపించింది. అందరూ వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం అయింది. వివిధ లతా తరు పుష్ప విరాజితమై, వాపి కూప తటాకాది పరిశోభితమై, చందన అగరు ధూప పరిమళ ఉజ్వలితమై, కోక కోక కౌకిలారావ విగుర్వితమై, హంస సారస కారండవ చక్రవాకాది జలాండ జగరుద్విధూత మరుజ్జలకణ శీతలీకృత పరిసరమై, మల్లికా వకుళ కురవకాది బహు పుష్ప వితానోపరి విక్రీడన పరాయణ భ్రమరీ భ్రమర నాద మనోహరమై విరాజిల్లుతున్న సుందర ఉద్యానవనంలో నంద సునందాది మహర్షుల స్థుతులను అందుకుంటూ, దేవగంధర్వుల గానాలను వింటూ, అప్సరసల నాట్యాలను కంటూ, రత్నఖచిత ప్రాసాదాలతో, కాంచనమయ కుడ్యాలతో, అభ్రంలేహమైన అంటే మిన్నుముట్టే దివ్య భవనంలో విరాజమానుడైన మహావిష్ణువును చూశారు. అల్లంత దూరం నుంచే దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ జయ విజయులు బంగారు దండలను ధరించి కావలి కాస్తున్నారు. బ్రహ్మాది దేవతలను ఆపారు. వాళ్ళల్లో ఒకళ్ళు లోపలికి వెళ్ళి శ్రీహరికి వీరి రాకను విన్నవించాడు. అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంతో అలసిపోయిన బ్రహ్మాది దేవతలను అనురాగమయమైన చూపులతో తిలకించాడు. అంత మాత్రానికే దేవతలంతా సంతృప్తి చెందారు. భక్తితో నమస్కరించారు. వేద మంత్రాలతో స్తుతించారు. దేవ దేవ జగన్నాథ సృష్టి స్థిత్యంతకారక దయా సింధో మహారాజ త్రాహిన శరణాగతాన్. దేవాధిదేవ జగన్నాయక సృష్టి స్థితి లయకారక దయాసింధు మహారాజా శరణాగతులం, మమ్మల్ని రక్షించు అని ముక్త కంఠంతో అభ్యర్థించారు. ఓ దేవతలారా, రండి, లోపలికి రండి. యథోచితంగా ఆసనాల మీద కూర్చోండి. మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ ఒకేసారి ఇలా వచ్చారంటే ఏదో పెద్ద కారణం ఉండుంటుంది. చాలా విషణ్ణ వదనాలతో ఉన్నారు. దీనుల్లాగా కనిపిస్తున్నారు. చింతాతురులుగా కనబడుతున్నారు. కారణం ఏమిటో, నేనేం చేయాలో నిర్భయంగా చెప్పండి అని శ్రీ మహావిష్ణువు అనునయంగా పలికారు. దేవతలు చెప్పడం మొదలెట్టారు. జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాం. వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతి దుష్టుడు, వరదర్పితుడు, యజ్ఞభాగాలను హరిస్తున్నాడు. దేవతలందరినీ కూడా పారద్రోలి స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ట వేశాడు. మేమంతా వాడి ధాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కొండలకు కోనలకు పారిపోయాం. అనుక్షణం భయంతో చస్తూ కాలం గడుపుతున్నాం. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది. వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు. ఏం చెయ్యాలో తోచక నీ సన్నిధికి వచ్చాం. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పీడ వదిలించాలి. నువ్వు దైత్యమాయా విశారదుడవు కదా, దానవ మర్దనుడవు, వీడికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడవు, అన్నింటా సమర్థుడవు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కు లేదు. మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నాం. పార్వతీయ, సరస్వతియ, శచీదేవ, వీరికి అంతటి శక్తి ఉందా అని మరో సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దైవ కార్యాన్ని చక్కబెట్టాలి. ఓ పరమాత్మ, మీరు సకల దేవతాది నాయకులు కదా, భక్త వత్సలుడు కదా. దేవతల మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి ఇలా చెప్పాడు. లోగడ మనమంతా కలిసి మహిషాసురుడితో యుద్ధం చేశాం కదా, కానీ సంహరించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి. సకల దేవతాంశాలను తేజశక్తులను కలబోసుకొని ఒక స్త్రీమూర్తి కనుక ఆవిర్భవించినట్లయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. సర్వశక్త్యాంశ సంపన్నురాలై ఆ మాయావిని మట్టుపెట్టగలదు. ఇదొక్కటే తరుణాపాయం. కాబట్టి దేవతలను ప్రార్థించండి. మీ తేజోంశలను స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి.
తేజో రాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపిణికి మన ఆయుధాలన్నీ సమర్పిద్దాం. త్రిశూలాది సకల ఆయుధాలు ధరించి సర్వ తేజస్ సమన్విత అయిన ఆ స్త్రీమూర్తి మదగర్వితుడైన మహిషాసురుణ్ణి, ఆ పాపిని అవలీలగా సంహరిస్తుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. అప్పుడు సకల దేవతా తేజస్వరూపిణి ఆవిర్భావం ఎలా అయింది అన్నది వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. ఆ క్షణంలోనే మొట్టమొదటి బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అతి దుస్సహంగా వెలిగిపోతోంది. పద్మరాగమణి ప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరులే ఆశ్చర్యపోయారు. ఇంతలోకి పరమేశ్వరుడి శరీరం నుంచి మరో తేజో రూపం ఆవిర్భవించింది. వెండిలా ధగధగలాడుతోంది. కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. చూడడానికి భీకరంగా ఉంది. పర్వతంలాగా ఉంది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్టుంది. వేడిగా ఉంది. ఆ వెంటనే శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఉద్భవించింది. అలాగే యమ, అగ్ని, కుబేర, వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి కట్టింది. హిమాలయంలాగా దర్శనమిచ్చింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సముద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణ, విశ్వమోహిని, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురాకుల వంటి అరిచేతులు, శరీరమంతటా దివ్యాభరణాలు, 18 బాహువులు, క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ అయింది. మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని అమ్మవారు. శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవి సహస్రభుజ మండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ. వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్తున్నాడు. దీక్షగా కథ చెప్పుకు వెళ్తుంటే సరిగ్గా ఇక్కడ జనమేజయుడు అంతరాయం కలిగించాడు. ఒక సందేహం వెలిపించాడు. వ్యాస మహర్షి దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో మరింత విస్తృతంగా వినాలని ఉంది. అందరి తేజస్సు ఏకీభూతం అయిందన్నావు కదా, ఇది ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ అవయవం అయింది? ముఖ, నాసికాది శరీర భాగాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? నీ ముఖత మరిన్ని వివరాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. ఇది అమృత రసం లాంటిది. ఎంత తాగితే మాత్రం తృప్తి ఉంటుంది? నీ ముఖ పద్మం నుంచి జాలువారుతున్న మహాలక్ష్మి చరితామృతం ఇది. సవిస్తరంగా చెప్పి తనివి తీరా నన్ను ఆనందింపజేయండి అని జనమేజయుడు అభ్యర్థించాడు అని ఇక్కడ నైమిసారణ్యంలో సూత మహాముని చెప్తున్నాడు. సౌనకాది మహాములారా, జనమేజయుడు ఇలా అడిగేసరికి వ్యాస భగవానుడు అతన్ని తృప్తిపరచాలి అనే కోరికతో ఆ ఘట్టాన్ని మరింత మధురంగా, మరింత విస్తారంగా వినిపించాడు. వ్యాస భగవానుడు అంటున్నాడు, జనమేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను. వివరంగానే చెప్తాను, విను, శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించింది అని మాత్రం చెప్పగలను. నిజానికి ఆ చెప్పడం కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఆ జగన్మాత నిత్యురాలు, ఎప్పుడూ ఉంటుంది. దేవకార్య సిద్ధి కోసం ఇప్పుడు ఏకరూపత్వాన్ని పొందింది. విభిన్న రూపాలలో ఉండేది తానే. నటుడు లోకరంజనం కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలు, రూపాలు ధరిస్తాడు, కానీ తాను ఒక్కడే. అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో సకల రూపాలలోనూ తానే ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపం అంటూ లేదు. కేవలం ఆ రూపమైన లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది. నిర్గుణ అయిన సగుణ అవుతుంది. కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతుంటాయి. అయినా జనమేజయ, నువ్వు అడిగావు కాబట్టి నా శక్తి మేరకు ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో తెలియచేస్తాను, విను అన్నారు వ్యాస భగవానుడు. శంకరుడి తేజస్సు ముఖ పద్మం అయింది.
అది శ్వేతవర్ణం, శుభాకారం. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులు అయ్యాయి. మేఘవర్ణంలో మనోహరమైన వంకీల జుట్టు. అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్తవర్ణాలతో 3 కన్నులు అయ్యాయి. ప్రాతసాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమ్మలు అయ్యాయి. మన్మధుడి ధనస్సులా మెరిసిపోయే భ్రూలత ఆవిడ కనుబొమ్మలు. వాయుదేవుడి తేజస్సు చెవులు అయ్యాయి. అవి మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయింది. నువ్వు పువ్వులాగా స్నిగ్ధంగా నున్నగా నిగనిగలాడుతోంది. ప్రాజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి. కొనలు తేలి దగ్గరగా పేర్చిన మల్లె మొగ్గల్లా అవి ప్రకాశిస్తున్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి కింది పెదవి ఏర్పడింది. కార్తికేయుడి తేజస్సుతో పై పెదవి ఏర్పడింది. విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో చేతులకు వేళ్లు ఏర్పడ్డాయి. అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకంగా భాసిస్తున్నాయి. చంద్రుడి తేజస్సు అమ్మవారి వక్షోజద్వయం అయింది. ఇంద్రుడి తేజస్సుతో మధ్య భాగం ఏర్పడింది. త్రివళులు, పొట్ట మీద 3 మడతలు ఉంటాయి కదా, గంభీరంగా మనోహరంగా ఉన్నాయి. వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. పృథ్వీ తేజస్సుతో విశాలమైన కటిభాగం జఘనం ఏర్పడింది. ఈ రకంగా శుభాకార సురూప సుస్వర అయిన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ సుదతిని, ఆ చారులోచనను, ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడ్డారు. మహిషాసురుడి పీడ ఆ క్షణంలోనే వదిలిపోయినంతగా సంతోషించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్య భూషణాలను, దివ్య వస్త్రాలను, దివ్య ఆయుధాలను సమర్పించారు. క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. వినిర్మలమైన హారాన్ని బహూకరించాడు. సూర్యకోటి సమప్రభమైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను కానుకలుగా ఇచ్చాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతి మాలికను వరుణుడు బహుమానంగా ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులు ఎనుతున్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేట్టుంది. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి ఇచ్చాడు. అది దేవతలకు అభయహస్తంలా భాషించింది. వరుణుడు వెన్న ముద్దలాంటి శంఖాన్ని ఇచ్చాడు. అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతఘ్నిని సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు దివ్య ధనస్సును, ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబుల పొదిని బహూకరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. ఐరావతానికి అలంకరించిన దివ్య ఘంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలాన్ని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాశాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలి సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చిరు గంటలు పొదిగిన కౌమోదకి గదను త్వష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా అమ్మవారికి ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేట్లు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి
దేవతలందరూ విస్మయ ఆనంద విమోహితులై భక్తి పారవస్యంతో స్తుతించారు. నమ శివాయై కళ్యాణ్యై శాంత్యై షష్ఠ్యై నమో నమ. భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమ. కాళరాత్ర్యై రత్తథాంబాయ ఇంద్రాణ్యై తే నమో నమ. సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమ. పృథివ్యాం యా స్థితా పృథ్వా నజ్ఞాతా పృథివీం చ యా అంతఃస్థితా యమయతి వందే తామీశ్వరీం పరాం. మాయాయాం యా స్థితా జ్ఞాత్వా మాయయా న చ తామజాం అంతఃస్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం. ఓ తల్లి, సిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతప్రదమైన రుద్రానికి ఇంద్రానికి కళ్యాణికి వైష్ణవికి మా నమస్కారం. కాళరాత్రికి భగవతికి అభివందనం. పృథివీకి తెలియకుండా పృథివిని తెలుసుకోకుండా పృథివిపైనే ఉంటూ అంతరంగాల్లో విరాజిల్లుతూ సకల ప్రాణికోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే అవిజ్ఞేయ అయిన మాయారూపిణికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండాలు. ఓ జగన్మాత, శత్రు పీడితులమైన మాకు విజయం ప్రసాదించు, శుభ పరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుణ్ణి సంహరించు. వాడు మహామాయావి, కలుడు, స్త్రీవధ్యుడు, నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికొక క్రీడా వినోదం. మా అందరికీ నువ్వే దిక్కు తల్లి, కాపాడు తల్లి కాపాడు అని దేవతలు అమ్మవారిని స్తుతించారు. దేవతల స్తోత్ర పాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీస్సులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి, మహిషుణ్ణి సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొకసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మ ఇంద్ర విష్ణు రుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఆశ్చర్యం. దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది. సుఖ దుఃఖాలకు కాలమే కర్త. సృష్టి పాలన సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మహిషుడి పీడలకు లోనే క్లేశ సంతప్తులు అయ్యారంటే కాలమహిమ ఎలాంటిదో తెలుస్తోంది కదా అని అమ్మవారు ఒక క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమైంది. కన్నులు ఎరుపెక్కాయి, ముఖం గంభీరమైంది. వికటాట్టహాస భీషణ ధ్వని దిగద్దిగంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది, పర్వతాలు కదిలిపోయాయి, సముద్రాలు ఘోర్నిల్లాయి, మేరు పర్వతం గడగడలాడింది, మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతలు జయ జయ ధ్వనులు చేశారు, పాహి పాహి అన్నారు. ఇక్కడ అమ్మవారు మహిషాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతోంది అని జనమేజయుడికి వ్యాస భగవానుడు చెప్పారు. సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు. మహిషుడి మరులు మంత్రి రాయబారం అనేది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః.